అంజన్న ఆలయానికి సంబంధించిన టెంపుల్ ఈవో రామకృష్ణ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కొత్త గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాట్లు ఎట్లా మెరుగుపడ్డాయి కొండగట్టు అంజన్నకి? కొండగట్టు దేవస్థానము ఆంజనేయ స్వామి భక్తులకు ఇది అనువైనటువంటిది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బండి పూజల కోసము, తర్వాత వాళ్ళకి ఏమైనా భూతపేద పిశాచాలు ఉంటే తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశంలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొందరు రోజు 40 రోజులు, తర్వాత 15 రోజులు, 20 రోజులు అట్లా నిద్ర చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళకు ఒకసారి అంటే స్వామివారు స్వప్నంలో కనిపించి వాళ్ళకి నయమైందని చెప్తారని వాళ్ళ యొక్క నమ్మకం. సో దాని ప్రకారంగా నడుస్తుంది. వాహన పూజలు ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడ చిన్న జయంతి, పెద్ద జయంతి అనేది ఏప్రిల్ మాసంలో, తర్వాత జూన్ మాసంలో జరుగుతుంది. అప్పుడు చాలామంది ఆంజనేయ మాలధారణలు విరమింప చేసుకోవడానికి వస్తుంటారు. చిన్న జయంతికి దాదాపు ఒక 2 లక్షల మంది, పెద్ద జయంతికి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వస్తారు. అప్పుడే ముఖ్యమైనటువంటి రోజులు. అవి కాకుండా ఆదివారము, శనివారము, మంగళవారం కూడా ప్రత్యేక దినాలు. స్వామివారికి వచ్చి దర్శనాలు చేసుకొని పోతూ ఉంటారు. ఈ దేవాలయము డిప్యూటీ కమిషనర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో ఉండి కమిషనర్ గారి కంట్రోల్లో ఉంది. ఇక్కడ రకరకాల వర్క్స్ చేయాలని చూస్తున్నాము, మేము ప్రపోజ్ చేసుకుంటున్నాము. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. సార్, అత్యవసరమైన సేవలు ఏమున్నాయి కొండగట్టు అంజన్నకు సంబంధించి? మెయిన్ బండి పూజలు, అర్చనలు, అంతరాలయ దర్శనం అనేది ముఖ్యమమ్మా. వేదాశీర్వచనం ఒకటి ఉంటుంది. ప్లస్ ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకుంటారు. అది కూడా ముఖ్యమైనటువంటిది. సామూహిక అభిషేకాలు జరుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి. అది ముఖ్యం. స్వామివారికి వడమాలలు సమర్పిస్తుంటారు వాళ్ళ భక్తుల ఇష్టం కొద్ది. ముందు చెప్తే అయ్యగారు తయారు చేసి వడమాల సమర్పించి వాళ్ళకి ఇస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా నమ్ముకున్న దేవుడు అంజన్న. మరి అంజన్న దగ్గరికి వస్తే భక్తుల సౌకర్యార్థం మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన ఏర్పాట్లు ఏంటి? ఏడాదితోటి ఇమ్మీడియట్ గా కావండి, అది ఒక పెద్ద ప్రణాళిక ద్వారా చేయాలి. వసతులు తక్కువనే ఉన్నాయి. మాకు ఒక 46 రూములు ఉన్నాయి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. దానికోసం ప్రతిపాదనలు మేము పంపుతున్నాము. అవి సెట్ అయితే మంచిగా అయితే. రూములతో పాటు ఇంకేం అత్యవసరం? ఇక్కడ మంచి కోనేరు ఉంది, ప్లస్ మెట్ల దారి కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఆ మెట్ల దారి ఒకటి ఉంది, దీక్షా విరమణ మండపం కూడా చేయాలనుకుంటున్నాము. ప్రపోజల్స్ ఉన్నాయి. అన్నిటికీ కూడా మేము ప్రపోజల్ చేసుకుంటున్నాము.